హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ రోజు వీడియోలో నేను మనకి రోజువారీ జీవితంలో ఉపయోగపడే వాక్యాలు అంటే సెంటెన్సెస్ని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అంటే మనకి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడే వాక్యాలను అయితే నేను ఈ వీడియోలో చెప్పాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా అరబీ వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న వాక్యాలు ఏంటో చూసేద్దాం. అతనికి భోజనం ఇవ్వు. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే అతీహ్ అకిల్, అతీహ్ అకిల్ అని చెప్తారు. అంటే అతనికి భోజనం ఇవ్వు అనే అర్థం వస్తుంది. అంతేగాని హువా అతి అకిల్, హువా అతి అఖిల్ అని చెప్పొద్దు. హువా అంటే అతను, అతి అంటే ఇవ్వు, అఖిల్ అంటే భోజనం. హువా అతి అఖిల్ అని మనం చెప్తాము, కానీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అతీహ్ అకిల్ అని చెప్తారు. అలాగే అతనికి డబ్బులు ఇవ్వు. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే అతీహ్ ఫ్లూస్, అతీహ్ ఫ్లూస్ అని చెప్తారు. అతీహ్ అంటే అతనికి ఇవ్వు, ఫ్లూస్ అంటే డబ్బులు. అతీహ్ ఫ్లూస్ అని చెప్తారు. అంతేగాని హువా అతి ఫ్లూస్ అని చెప్పొద్దు, అది రాంగ్ సెంటెన్స్ అవుతుంది. అతీహ్ ఫ్లూస్ అని చెప్పాలి. మేడం నేను జమియాకి వెళ్ళాను, లేదా బాబా నేను జమియాకి వెళ్ళాను. దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే మేడం అనరహ్త్ జమియా, లేదా బాబా అనరహ్త్ జమియా అని చెప్తే నేను జమియాకి వెళ్ళాను అనే అర్థం వస్తుంది. మనం ఎలా చెప్తామంటే మేడం అనరో జమియా అని చెప్తాము. మేడం అనరో జమియా అంటే మేడం నేను జమియాకి వెళ్తాను అనే అర్థం వస్తుంది. రోహ్ అంటే వెళ్తాను, రహ్త్ అంటే ఆల్రెడీ వెళ్ళిపోయాను, వెళ్ళాను అనే అర్థం వస్తుంది. మీకు ఇక్కడ అర్థం కావడానికి నేను మీనింగ్ కూడా రాశాను. రహ్త్ అంటే వెళ్ళాను, ఆల్రెడీ వెళ్ళిపోయాం అక్కడికి. రోహ్ అంటే వెళ్తాను, ఇప్పుడు వెళ్ళాలి. అనరోహ్ అంటే ఇప్పుడు వెళ్తాను, నేను వెళ్ళాలి, ఇలాంటి అర్థం వస్తుంది. రహ్త్ అనే పదానికి రోహ్ అనే పదానికి తేడా ఉంటుంది. మేడం అనరహ్త్ జమయ్య అంటే నేను జమియాకి వెళ్ళాను అనే అర్థం వస్తుంది. అక్కడ చాలా జనం ఉన్నారు, అందుకే లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అని వాళ్ళు అడిగినప్పుడు అక్కడ చాలా జనం ఉన్నారు, అందుకే లేట్ అయింది. దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే హినాక్ వాయిద్ నాస్, హినాక్ వాయిద్ నాస్ ఎషాన్ చిది తాకర్త్, హినాగ్ వాయిద్ నాస్ ఎషాన్ చిది తాకర్త్ అని చెప్తారు. హినాగ్ అంటే అక్కడ, వాయిద్ నాస్ అంటే జనం ఎక్కువగా ఉన్నారు, ఎషాన్ చిది అంటే అందువల్లే, తాకర్త్ అంటే నాకు లేట్ అయింది అనే అర్థం వస్తుంది. నాకు భోజనం టైంకి ఇవ్వట్లేదు. చాలా ఇళ్లలో టైంకి భోజనం అయితే ఇవ్వరు. అలాంటప్పుడు నాకు భోజనం టైంకి ఇవ్వట్లేదు అని మేడంకి కానీ బాబాకి కానీ ఎలా కంప్లైంట్ చేయాలంటే మయాతీని అఖిల్ అల్ వక్త్, మాయాతీని అఖిల్ అల్ వక్త్ అంటే నాకు టైంకి భోజనం ఇవ్వట్లేదు అనే అర్థం వస్తుంది. మాయాతీని అఖిల్ అల్ వక్త్ అని చెప్తారు. వాళ్ళకి నీళ్ళు ఇవ్వు, వాళ్ళకి తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వు అని మనం ఎలా చెప్పాలంటే అతిహుం మాయ్, అతిహుం మాయ్, అతిహుం, హుమ్ అంటే వాళ్ళు, అతి అంటే ఇవ్వు, మాయ్ అంటే నీళ్లు. అతిహుం మాయ్ అంటే వాళ్ళకి నీళ్లు ఇవ్వు అనే అర్థం వస్తుంది. అతను అబద్ధాలు చెప్తున్నాడు. మనం వర్క్ చేసే దగ్గర చాలామంది మనకన్నా అంటే మనతో పాటు వర్క్ చేసేవాళ్ళు చాలాసార్లు పైన అబద్ధాలు అయితే చెప్తా ఉంటారు. అలాంటప్పుడు అతను అబద్ధం చెప్తున్నాడు అని మనం ఎలా చెప్పాలంటే హువా చెద్దాబ్, హువా చెద్దాబ్ అంటే అతను అబద్ధం చెప్తున్నాడు, అతను అబద్ధాలు చెప్పేవాడు అనే అర్థం వస్తుంది. చెద్దాబ్ అంటే అబద్ధం చెప్తున్నాడు, లేకపోతే అబద్ధాలు చెప్పేవాడు, చెప్పేది అనే అర్థం వస్తుంది. హువా చెద్దాబ్ అని చెప్తారు. అలాగే నేను డబ్బులు తీసుకోలేదు. దీన్ని అరబీలో ఎలా చెప్పాలి? కొన్నిసార్లు మనం డబ్బులు తీసుకోకపోయినా నువ్వే తీసుకున్నావని మన పైననైతే అబద్ధపు మాటలు చెప్తారు. అలాంటప్పుడు నేను డబ్బులు తీసుకోలేదు అని మనం ఎలా చెప్పాలంటే అన మాకత్ ఫ్లూస్, అన మా ఆకత్ ఫ్లూస్ అని చెప్తారు. అన అంటే నేను, మా ఆకత్ అంటే తీసుకోలేదు, ఫ్లూస్ అంటే డబ్బులు. అన మా ఆకత్ ఫ్లూస్ అని చెప్పాలి. నేను అలా చేయలేదు, నేను అలా చేయలేదు. దీన్ని ఎలా చెప్పాలంటే అన మా సవ్వైత్ చిది, అన మా సవ్వైత్ చిది అని చెప్తారు. అన అంటే నేను, మా సవ్వైత్ అంటే చేయలేదు, చిది అంటే అలాగా అనే అర్థం వస్తుంది. అన మా సవ్వైత్ చిది అంటే నేను అలా చేయలేదు అని అర్థం. ఇంకోసారి ఇలా చెయ్యకు అంటే తాని మర్ర లాత్సవి చిది అని చెప్తారు. ఇంకోసారి అలా చెయ్యకు అంటే తాని మర్ర లాత్సవి చిది అని చెప్తారు, లేదా మర్ర తాని లాత్సవి చిది ఇలా కూడా చెప్తారు. నాకు చాలా దాహంగా ఉంది, నాకు చాలా దాహంగా ఉంది. దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే అన అత్షాన్ వాయిద్, అన అత్షాన్ వాయిద్ అని చెప్తారు. అన అంటే నేను, నాకు రెండు అర్థాలు వస్తాయి. అత్షాన్ అంటే దాహంగా ఉండడం, ఆడవాళ్ళు అయితే అత్షానా అని చెప్తారు. వాయిద్ అంటే ఎక్కువ, చాలా, రెండు అర్థాలు వస్తాయి. అన అత్షాన్ వాయిద్ అని మగవాళ్ళు, అన అత్షానా వాయిద్ అని ఆడవాళ్ళు అయితే చెప్తారు, నాకు చాలా దాహంగా ఉంది అని చెప్పడానికి. నేను బయటికి వెళ్తాను, నేను బయటికి వెళ్తాను. దీన్ని ఎలా చెప్తారంటే అన బరోహ్,
అనబరోహ్ అంటే నేను బయటికి వెళ్తున్నాను, నేను బయటికి వెళ్తాను అనే అర్థం వస్తుంది. లేదా అనబత్లా అని కూడా చెప్తారు. అనబత్లా అంటారు, అనబరోహ్ అంటారు. ఈ రెండు కూడా సేమ్ అర్థం వస్తాయి. నేను బయటికి వెళ్తాను లేదా నేను బయటికి వెళ్తున్నాను, నేను బయటికి వెళ్ళాలి, ఇలాంటి అర్థాలన్నీ కూడా వస్తాయి అనబరోహ్ లేదా అనబత్లా అని చెప్తే. బయటికి తీయి అని చెప్పడానికి అరబీ భాషలో తలై బర్రా అని చెప్తారు. తలై బర్రా అంటే బయటికి తీయి అనే అర్థం వస్తుంది. ఏదైనా వస్తువు లోపలికి కబోర్డ్ లోపలికి ఉన్నప్పుడు, వాళ్ళకి కనిపించకుండా ఉన్నప్పుడు దాన్ని బయటికి తీయి అని చెప్పాలంటే తలై బర్రా అని చెప్తారంటే దాన్ని బయటికి తీయి అనే అర్థం వస్తుంది. ఇది నా పని కాదు, ఇది నా పని కాదు, దీన్ని ఎలా చెప్పాలంటే మా షుగులి అని చెప్తారు. హాద మా షుగులి అని కూడా చెప్పొచ్చు, మా షుగులి అని చెప్పొచ్చు. అంటే అది నా పని కాదు అనే అర్థం వస్తుంది. షుగుల్ అంటే పని, షుగులి అంటే నా పని అనే అర్థం వస్తుంది. మా అంటే కాదు లేదు రెండు అర్థాలు వస్తాయి. మా షుగులి అంటే నా పని కాదు అనే అర్థం వస్తుంది. మనం ఎలా చెప్తామంటే హాద మూ అన షుగుల్ అని చెప్తాము. హాద మూ అన షుగుల్ అని మనం చెప్తాము. కానీ అరబీ వాళ్ళు ఎలా చెప్తారంటే మా షుగులి అంటే అది నా పని కాదు అనే అర్థం వస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలకి మనం మాట్లాడే మాటలకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు పర్ఫెక్ట్ అరబీ మాట్లాడతారు, మనం వచ్చిరాని అరబీ మాట్లాడతాము. అది వాళ్ళకి మనకి ఉన్న డిఫరెంట్ అంతే. ఏం చేయాలి ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలంటే షునుసవి అల్హేన్ అంటే ఏం చేయాలి ఇప్పుడు అనే అర్థం వస్తుంది. నేనేం చేయాలి అంటే అనషునుసవి అని చెప్తారు. నేనేం చేయాలి అని చెప్పడానికి. ఏం చేయాలి ఇప్పుడు అంటే షునుసవి అల్హేన్ అని చెప్తారు. వెంటనే రా లేదా ఇప్పుడే రా అని చెప్పాలంటే తాల్ అల్హేన్ లేదా తాల్ ప్సిరా అని చెప్తారు. తాల్ అల్హేన్ అంటే వెంటనే రా, ఇప్పుడే రా అనే అర్థం వస్తుంది. లేదా తాల్ ప్సిరా అంటే తొందరగా రా అనే అర్థం వస్తుంది. బాబా గదిలో లేడు లేదా డ్రైవర్ గదిలో లేడు లేదా ఖద్దామా గదిలో లేదు అని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్పాలంటే, ఎగ్జాంపుల్ బాబా తీసుకోండి. బాబా గదిలో లేడు అని ఎలా చెప్పాలంటే బాబా మూ బిల్ గుర్ఫా అంటే బాబా గదిలో లేడు అనే అర్థం వస్తుంది. మనం ఎలా చెప్తామంటే మాఫీ గుర్ఫా బాబా అని మనం చెప్తాము. మనకి వాళ్ళకి మాట్లాడడంలో చాలా తేడా ఉంటుంది. అరబీ వాళ్ళు ఎలా చెప్తారంటే బాబా మూ బిల్ గుర్ఫా అంటే బాబా గదిలో లేడు అనే అర్థం వస్తుంది. ఒకవేళ డ్రైవర్ గదిలో లేడు అని చెప్పాలంటే సాయిక్ మూ బిల్ గుర్ఫా అని చెప్తారు. ఒకవేళ పని మనిషి గదిలో లేదు అని చెప్పాలంటే ఖద్దామా మూ బిల్ గుర్ఫా ఇలా చెప్పాలి. ఒక వాక్యం అనేది మనకు తెలిస్తే దాన్ని బట్టి మనము చాలా వాక్యాలు తయారు చేసుకోవచ్చు. నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను దీన్ని ఎలా చెప్పాలంటే బరోహ్ అల్ సూక్ వ అర్జా అని చెప్తారు. బరోహ్ అంటే నేను వెళ్తాను, అల్ సూక్ అంటే మార్కెట్, వ అర్జా అంటే తిరిగి వస్తాను అని అర్థం వస్తుంది. నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను అని చెప్పాలంటే బరోహ్ అల్ సూక్ వ అర్జా అని చెప్తారు. తిరిగి రావడాన్ని అర్జా అని చెప్తారు. నేను మొత్తం పని చేసేసాను దీన్ని ఎలా చెప్పాలంటే అన సవ్వైత్ కుల్లు షుగుల్ అని చెప్తారు. అన అంటే నేను, సవ్వైత్ అంటే చేసేసాను రెండు అర్థాలు వస్తాయి. కుల్లు అంటే మొత్తం, షుగుల్ అంటే పని. నేను మొత్తం పని చేసేసాను అంటే అన సవ్వైత్ కుల్లు షుగుల్ అని చెప్తారు. సవ్వి అంటే చేయడం, సవ్వైత్ అంటే చేసేసాను అనే అర్థం వస్తుంది. నేను కార్ కోసం ఎదురు చూస్తున్నాను దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే అన అంతజిర్ అస్సయ్యారా అని చెప్తారు. అంటే నేను కార్ కోసం ఎదురు చూస్తున్నాను అనే అర్థం వస్తుంది. అన అంతజిర్ అస్సయ్యారా అని చెప్తారు. కొంచెం సేపు వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాడు. బాబా ఇప్పుడే వస్తాడు దీన్ని ఎలా చెప్పాలంటే ఇంతజిర్ షోయ బాబా అల్హేనిజీ అంటే కొంచెం సేపు వెయిట్ చేయి, బాబా ఇప్పుడే వస్తాడు అనే అర్థం వస్తుంది. అక్కడ బాబా కాకుండా ఇంకెవరి పేర్లైనా మనము వాడుకోవచ్చు. ఇంతజిర్ షోయ్ అల్హేనిజీ అంటే కొంచెం సేపు వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాడు అనే అర్థం వస్తుంది. ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ఇంతజిర్ అని చెప్తారు. మనకి మనం చెప్పుకునేటప్పుడు అంతజిర్ అని చెప్తారు. అతిహ్ అఖిల్ అంటే అతనికి భోజనం ఇవ్వు అని అర్థం. అతిహ్ ఫ్లూస్ అంటే అతనికి డబ్బులు ఇవ్వు అని అర్థం. బాబా అనరహ్త్ జమయ్యా అంటే బాబా నేను జమ్యాకి వెళ్ళాను అని అర్థం. హినాక్ వాయిద్ నాస్ యశాంచిది తాకర్త్ అంటే అక్కడ చాలా జనం ఉన్నారు అందుకే నాకు లేట్ అయింది అనే అర్థం వస్తుంది. మాయాతీని అఖిల్ అల్ వక్త్ అంటే నాకు టైంకి భోజనం ఇవ్వట్లేదు అనే అర్థం వస్తుంది. అలాగే అతిహుం మాయ్ అంటే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వు అనే అర్థం వస్తుంది.
హువా చెద్దాబ్ అంటే అతను అబద్ధాలు చెప్తున్నాడు, అతను అబద్ధాలు ఆడేవాడు అని అర్థం వస్తుంది. అన మా ఆకత్ ఫ్లూస్ అంటే నేను డబ్బులు తీసుకోలేదు అనే అర్థం వస్తుంది. అన మాసవైత్ చిది అంటే నేను అలా చేయలేదు అనే అర్థం వస్తుంది. అన అత్షాన్ వాయిద్ అని మగవాళ్ళు, అన అత్షానా వాయిద్ అని ఆడవాళ్ళు చెప్తారు, నాకు చాలా దాహంగా ఉంది అని చెప్పడానికి. అన బరోహ్ లేదా అన బత్లా అంటే నేను బయటికి వెళ్తున్నాను, నేను బయటికి వెళ్ళాలి అనే అర్థం వస్తుంది. తలై బర్రా అంటే బయటికి తీయ అనే అర్థం వస్తుంది. తలై సహన్ అంటే ప్లేట్ బయటికి తీయ అనే అర్థం వస్తుంది. అలాగే మూషిగులి అంటే అది నా పని కాదు అనే అర్థం వస్తుంది. షునుసవి అల్హేన్ అంటే ఇప్పుడేం చేయాలి అని అర్థం. తాల్ అల్హేన్ అంటే ఇప్పుడే రా అనే అర్థం వస్తుంది. బాబా మూబిల్ గురుఫా అంటే బాబా గదిలో లేడు అనే అర్థం వస్తుంది. బరోహ్ అల్ సూక్ వర్జా అంటే నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను అనే అర్థం వస్తుంది. అన సవ్వైత్ కుల్లు షుగుల్ అంటే నేను మొత్తం పని చేసేసాను అని అర్థం. అన అంతజిర్ అస్సయ్యారా అంటే నేను కార్ కోసం వెయిట్ చేస్తున్నాను అనే అర్థం వస్తుంది. ఇంతజిర్ షోయే అల్హేనిజీ అంటే కొంచెం సేపు వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాడు, ఇప్పుడే వస్తాను, ఇప్పుడే వస్తారు, ఇలాంటి అర్థాలన్నీ కూడా వస్తాయి. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో మళ్ళీ కలుద్దాం.